హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్. నా పేరు స్వప్నలత. నేను బెంగళూరులో ఉంటున్నాను. నేను గీతాజ్ఞాన్ 18 చాప్టర్స్ 18 క్లాసెస్లో ఆఫ్టర్నూన్ 3 PM క్లాసెస్లో జాయిన్ అయ్యి కంప్లీట్గా 18 days కంప్లీట్ చేసుకున్నాను మాతాజీస్ ప్రభుజీస్. సో మాతాజీస్ క్లాసెస్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషను. మాతాజీ స్టార్ట్ చేసినారంటే చెప్పడము నా కళ్ళల్లో నీళ్ళే వస్తాయి మాతాజీస్ ప్రభుజీస్. సో ఈ భగవద్గీతలో మనము 5 టాపిక్స్ గురించి తెలుసుకున్నాము. అది ఏమి అంటే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అని. మొత్తము భగవద్గీత అంతా కూడా ఈ 5 టాపిక్స్ పైనే జరుగుతుంది. 5 టాపిక్స్ పైన చెప్పబడింది అని తెలుసుకున్నాం మాతాజీస్. తర్వాత ముఖ్యంగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని తెలుసుకున్నాము. మనము దేహ స్వరూపులము కాదు, ఆత్మస్వరూపులం అని తెలుసుకున్నాము. ఓన్లీ దేహాన్ని శుద్ధిపరచడం కాదు, ఆత్మని శుద్ధిపరచాలి అని తెలుసుకున్నాము. ఆ ఆత్మని శుద్ధిపరచడం ఏ విధంగా అంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారానే మనము ఆత్మను సంతృప్తి పరచగలము. ఎందుకంటే ఆత్మలోనే పరమాత్ముడు ఉంటాడు కాబట్టి ఆయన సంతృప్తి పరచాలంటే మనము హరే కృష్ణ మహామంత్ర జపం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నాం మాతాజీ. సో 4 యుగాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం అనేది ఉన్నది. ఆ కలియుగంలో యుగధర్మం వచ్చి హరినామ సంకీర్తన అని చెప్పి చైతన్య మహాప్రభు ద్వారా తెలుసుకున్నాం మాతాజీ. నెక్స్ట్ ఈ శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులను ఉద్ధరించడానికి హరినా సంకీర్తన రూపంలో ఈ కలియుగంలో వచ్చినాడని చెప్పి చైతన్య మహాప్రభు లాగా వచ్చినాడని తెలుసుకున్నాము. సో కృష్ణుడు కంట్రోలరు, ప్రొప్రైటరు, డెస్ట్రాయరు, వాట్ నాట్, హీఈస్ ద సుప్రీం అని చెప్పి నేను ఈ భగవద్గీత వినడం ద్వారానే తెలుసుకున్నాను అనమాట. అది దానికి ముందంతా నాకు తెలీదు. సో ఈ ఒక భగవద్గీత క్లాసెస్ మాతాజీ క్లాసెస్ వల్లనే నేను ఇప్పుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి తెలుసుకున్నాను మాతాజీ. మళ్ళీ గురువు యొక్క స్థానం మెయిన్ ఇంపార్టెంట్. మన భగవద్గీతలో నేనేం తెలుసుకున్నానంటే భగవంతునికి భక్తునికి మధ్య సంధానం అనేది ఎవరు అంటే గురువు యొక్క పాత్ర, గురువు యొక్క స్థానం అది చాలా మహత్యమైనది అని చెప్పి నేను ఈ భగవద్గీత ద్వారా తెలుసుకున్నాను మాతాజీ. సో ఈ విధంగా ఈ యొక్క కలియుగ బద్ధజీవులను ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు నామ సంకీర్తన రూపంలో వచ్చినాడని తెలుసుకున్నాము. సో మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నిత్యము జపిస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఉండాలి మాతాజీ. మన ఈ ఒక డేలో 24 hours ఆయన్ని మర్చిపోకుండా ఆయన జపం చేసుకుంటూ ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాము. అదే మనల్ని ఉద్ధరించే స్థాయికి తెలుగుతుంది. మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా రూపం ఆపేది ఆ ఒక హరే కృష్ణ మహామంత్ర జపం మాత్రమే అని చెప్పి తెలుసుకున్నాం మాతాజీ. అట్ లాస్ట్ ఐఎమ్ కన్క్లూడింగ్ విత్ దట్ భగవంతుడు 18th చాప్టర్లో చెప్తారు, లాస్ట్ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను శరణు వేడండి అని ఆయనే అంత ఇదిగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు శరణు వేడుకోకూడదు? ఆయనే అన్నీ అయినప్పుడు ఆయన ఎందుకు మనం శరణ కోరుకోకూడదు అని చెప్పి ఈ విధంగా నేను భగవద్గీత ద్వారా ఇన్స్పైర్ అయినాను మాతాజీ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాతాజీకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.